నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కేంద్రంలోని ప్రకాష్ నగర్ బస్తీలోని అతి పురాతన శ్రీ పోతరాజు దేవాలయం ఉందని, అయితే ఆ దేవాలయానికి ఆనుకునే బస్తీ ముందు ఉన్న ఇష్టకారమ షరీఫ్ మసీదు నిర్మాణం చేపట్టడానికి దేవాలయానికి మసీదుకు పక్కపక్కనే ఉండటంతో రాబోయే కాలంలో మధు సామరస్యానికి బంధం బాటిల్లే ప్రమాదం ఉందన్నారు. దీంతో ఆ దేవాలయ కమిటీ సభ్యులు జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మా దేవాలయానికి దూరంగా జరిపి మసూదు నిర్మాణం జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేసి అక్కడ కూడా ఆందోళన చేస్తామని దేవాలయ కమిటీ నాయకులు నరాగిరితో పాటు కమిటీ సభ్యులు తెలిపారు. ఆల్రెడీ మొత్తం అందరూ నుంచి పోయినాము. పద్ధతి కాదు, నిర్మాణం చేస్తే హిందూ ముస్లింకి గర్భాటు అయితే ఎందుకంటే అని చెప్తాడు. నేను పోయి అడిగినాం కదా, ఆల్రెడీ ఫోటో చూపెట్టమండి. నేను పోయి అడిగినా ఉన్నకే మేము అడిగితే ఏమంటారంటే నా దగ్గర నేను కట్టుకుంటా, మీకు ప్రాబ్లం ఏంటంటే అవును మీకు వెనకటికెళ్ళి ఉంటేనేమో మీరు ఉండొచ్చు, కానీ మా తాత ముత్తాతలకి ఎప్పటి నుంచో పూజారి ఉంది శంషాబాద్లో. అది అలాగే నేను మళ్ళీ కొత్త నిర్మాణం చేసి హిందూ ముస్లిం గొడవలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ప్రకాష్ నగర్ మేము లేదా మన ఎంట్రన్స్ ఎందుకంటే వాళ్ళు నిర్మాణం చేసినట్టు బస్తీలో ఎంతో పురాతనమైన పోతరాజు టెంపుల్ ఉంది. అది ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాలు, మా తాత ముత్తాతలు ఎన్నో సంవత్సరాల నుంచి అది అక్కడనే ఉంది. దానికి ఇప్పుడు ఇబ్బందిగా కొత్తగా మసీదు కడుతున్నారు, దానికి ఆనుకొనే కడుతున్నారు. దానికి ఎటువంటి అనుమతులు లేవు, ఏమి లేవు. అయినా సరే వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కట్టుకున్నా సరే కట్టుకొని జాగా మస్తు ఉందా లెక్కన కొంచెం దూరం జరుపుకొని కట్టుకోవాలి. రేపటి నాడు ఎటువంటి ఇబ్బంది హిందూ ముస్లిం గొడవ కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మేము చూస్తున్నాము. వాళ్ళు హిందూ ముస్లిం గొడవ ఎలా చూస్తారు. రోడ్ కటింగ్లో మా ఇండ్లు సగం పోతున్నాయి, ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసులు వచ్చినా కూడా సగం పోతున్నా సరే సగం పోయినా సగం ఉంటాయి కానీ చెప్పి ఏదో ధైర్యంతో ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు మసీదు కట్టడం వల్ల మా ఇండ్లు మొత్తం పూర్తిగా వెళ్ళిపోతుంది. మా పోతరాజు గుడికి అసలు ఎటువంటి భద్రత లేకుండా పోతుంది మొత్తం. దీని మొత్తం ప్రభుత్వానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో మీరే తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు వినకొట్టే కలెక్టర్ దగ్గరికి వస్తాము. దానిపైన ఎంతోగా పైకి ఎక్కడ వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. చాలా పెద్ద గొడవలు అవుతాయి అని చెప్తున్నాను. నమస్కారం మీడియా మిత్రులకు. ముఖ్యంగా ఈరోజు మనము ఈ జోనల్ కమిషనర్ ఆఫీస్ కాడికి వచ్చి శంషాబాద్ జోన్ ఆఫీస్ కాడికి వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే శంషాబాద్ ప్రకాష్ నగర్ జోన్లో మొన్న 15 రోజుల కింద పోతరాజు గుడి ఉంది. మాది హైవే రోడ్డు మీద పోతరాజు గుడి మన తాత ముత్తాతల కాడికి వెనకడికి ఉన్నది. అది అలాంటి పోతరాజు గుడి కాడ అక్కడ ఉన్న షరీఫ్ భాయ్ అని తోట ఓనరు మా గుడికి ఆనుకొని అక్కడ నిర్మాణం చేస్తున్న మసీద్. అది మేము చెప్పడం జరిగింది, ఇది మంచిగా మసీద్ కడుతున్నారు, ఇక్కడ మాకు హిందూ ముస్లింకు గడబడలు అయ్యే ఆలోచనతో మీరు ఇక్కడ నిర్మాణం చేస్తారు, రేపటి నాడు ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ కట్టొద్దని పోయి అడగడం జరిగింది. అక్కడ అడిగితే ఆయన నా స్థలంలో నేను కడుతున్నా అని చెప్పేసి అన్నాడు. సరే కట్టుకొని మీకు 10 ఎకరాలు ఉన్నది, అక్కడ ఏ మూలకైనా మసీద్ కట్టుకోండి. మా ప్రకాష్ నగర్లో మా మందిర్ దగ్గర పోతరాజు గుడి మందిర్ దగ్గర కట్టాలని ఏముంది, మీకు రేపటి డిస్టర్బ్ అవుతుంది, శుక్రవారం మసీద్ అయ్యేటప్పుడు అయినా బోనాల పండుగ మాకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన వినట్లేదు, మేము మా స్థలంలో మేము కట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు వారం అవుతుంది చెప్పి 15 రోజులు అవుతుంది మేము అట్లనే నిర్మాణం చేస్తున్నందుకు ఈరోజు ఇక్కడ జోనల్ ఆఫీస్కి వచ్చేసి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ నిర్మాణము ఆపాలి, ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేస్తారు. అక్కడ హిందూ ముస్లిం గొడవలు అయ్యే ఆలోచనతో ఇక్కడ నిర్మాణం చేసుకుని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఇంతకుముందు రోడ్లు పోతున్నాయని చెప్పేసి మాకు అందరికీ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చినందుకు సగం ఇండ్లు పోతున్నాయని చెప్పేసి అందరికి తెలుసు, అక్కడ తోట షరీఫ్ భాయ్ కూడా తెలుసు. అయితే స్థలాలు మా సగం పోతున్నాయి అని చెప్పేసి అంటే సరే ఒప్పుకున్నాము. ఆయన మసీద్ ఎందుకు కడుతున్నట్టే అక్కడ మసీద్ కడితే ఈ రోడ్లు వాళ్ళు మా మసీద్ ముట్టుకోరిగా ఇది తీయరని ఆలోచనతో అక్కడ నిర్మాణం చేస్తుండు. అయితే అక్కడ ముంగట ఉన్న మా ఇండ్లు పూర్తిగా మసీద్ అక్కడనే ఉంటుంది. ఆ ముంగట ఇండ్లు పోవాలనే ఆలోచనతో మా బస్తీ మొత్తం పోవాలి అని చేసే ఆలోచనతో ఆయన అక్కడ మసీద్ కడుతున్నాడని మేము అనుకుంటున్నాము. ఇలాంటివి నిర్మాణం చేయొద్దు అని చెప్పేసి మేము ఇక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది. అది గిట్ట ఆపకపోతే
మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాము, నిరసన ధర్నాలు గిట్ట మా బస్సు తరఫు నుంచి అక్కడ చేస్తామని ఈ సందర్భంగా మీకు చెప్పడం జరిగింది.